మన దేశంలో రామాయణం, మహాభారతంతో ముడిపడి ఉన్న అనేక దేవాలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి కర్ణాటకలో ఉంది. అదే మురుడేశ్వర్ ఆలయం. ఈ మురుడేశ్వర క్షేత్రం కందూక పర్వతం మీద అరేబియా సముద్ర తీరంలో ఉంది. ఇప్పుడు మనం ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతలను తెలుసుకుందాం. మొదటిగా స్థల పురాణం ప్రకారం చూస్తే రావణుడి తపస్సుకు సంతోషించిన శివుడు అతనికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదించాడు. నువ్వు అమరుడివి అవ్వాలి అంటే వెళ్ళే దారిలో ఈ శివలింగాన్ని పొరపాటున కూడా నేల మీద పెట్టరాదని శివుడు రావణుడితో చెప్పాడు. కానీ గణేశుడు మారువేషంలో వచ్చి తన చాతుర్యంతో రావణుడిని లంకకు పంపి ఆత్మలింగాన్ని గోకర్ణంపై ఉంచేలా చేశాడు. అలా నేలపై పెట్టిన ఆత్మలింగాన్ని ఎంత కదిపినా ప్రయోజనం లేకపోవడంతో రావణుడు కోపాద్రిక్తుడై ఆ లింగాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. లింగంపై ఉన్న వస్త్రం, దారం, ఇతర వస్తువులు విసిరేస్తాడు. అలా రావణుడు విసిరిన ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాల్లో శివలింగాలు ఉద్భవించి మహిమాన్విత పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. అవే గోకర్ణ క్షేత్రం దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వరాలు. గోకర్ణ క్షేత్రంతో కలిపి వీటిని పంచక్షేత్రాలుగా వ్యవహరిస్తారు. ఈ పంచక్షేత్రాలను దర్శించి పూజలు చేసిన వారి కోరికలు నెరవేరుతాయని, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల అపార విశ్వాసం. మురుడేశ్వర స్వామికి శివరాత్రి రోజు బిల్వపత్రంతో పూజలు చేస్తే వారి మరణ భయం పోవడంతో పాటు స్వర్గ ప్రవేశం కలుగుతోందని స్థల పురాణం చెబుతోంది. ముఖ్యంగా ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరినప్పుడు అది కందూక పర్వతం మీద పడింది. అదే మురుడేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. సంతోషం అనే మరో అర్థం కూడా ఉంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రం మురుడేశ్వరం అయిందని చెబుతారు. 20 అంతస్తులతో కూడిన ఆలయ గాలిగోపురం ఆకాశాన్ని తాకేలా 248 అడుగుల ఎత్తుతో గంభీరంగా దర్శనమిస్తుంది. గాలిగోపురానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలు నిజంగా ఏనుగు నిలుచున్నట్లే కనిపిస్తాయి. మురుడేశ్వరం కర్ణాటక రాష్ట్రంలోని బత్కల్ తాలూకాలో ఉంది. గోకర్ణం నుంచి మురుడేశ్వరం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద శివుడి విగ్రహం ఇది. 123 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని శివమొగ్గకు చెందిన కాశీనాథుడు ఇతర శిల్పులతో కలిసి చెక్కారు. అరేబియా సముద్ర ఒడ్డున ఈ విగ్రహం ఉంటుంది.
ఆధునిక కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, విశేష ప్రతిభకు నిదర్శనం మురుడేశ్వర దేవాలయం. మురుడేశ్వర దేవాలయ ఆవరణలో కనిపించే ఎత్తైన శివుని విగ్రహం చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఈ భారీ విగ్రహాన్ని నిర్మించడానికి సుమారు 2 సంవత్సరాల సమయం పట్టింది. మురుడేశ్వర విగ్రహ ఆవిర్భావానికి సంబంధించిన కథలను తెలియజేసే శిల్పాలు, చిత్రాలు ఆధునిక భారతదేశంలో అత్యుత్తమ శిల్పకళకు నిదర్శనాలు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ మురుడేశ్వర క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిందే.